రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 3 సార్లు తగ్గించింది. దీంతో బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే దీనివల్ల స్టడీ ఇన్కమ్, సేఫ్టీ కోసం ఎఫ్డీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సమస్యలు మొదలయ్యాయి. ప్రతి నెల అందుకునేది ఆదాయం తగ్గింది. కానీ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలానే స్టడీ ఇన్కమ్ అందించే బెస్ట్ ఆల్టర్నేటివ్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. వీటిలో బాగా పాపులర్ అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ టైమ్ డిపాజిట్ గురించి తెలుసుకుందాం. ఆర్బీఐ ఫిబ్రవరి, ఏప్రిల్లో రెపో రేటును 0.25% తగ్గించింది. దీంతో కీలక వడ్డీ రేటు 6.5% నుంచి 6% తగ్గింది. దీనివల్ల బ్యాంకులు ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడానికి ఆలోచిస్తున్నారు. పోస్ట్ ఆఫీస్లో ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీ రేట్లు సవరించే స్కీమ్స్ ఉన్నాయి. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తుండటంతో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీమ్. ఇది మంచి రిటర్న్స్, ఫ్లెక్సిబిలిటీ అందిస్తుంది. మీరు మీ పేరు మీద ఒక పీపీఎఫ్ అకౌంట్, జీవిత భాగస్వామి పేరు మీద మరొక అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇలా మీరు 2 అకౌంట్లలో విడివిడిగా పెట్టుబడి పెట్టొచ్చు. ప్రతిదానిపై వడ్డీని పొందవచ్చు. మీ పీపీఎఫ్ అకౌంట్లో సంవత్సరానికి 1.5 లక్షల వరకు, మీ జీవిత భాగస్వామి అకౌంట్లో మరో 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇలా డబుల్ బెనిఫిట్ పొందవచ్చు. పీపీఎఫ్ నుంచి పొందిన రిటర్న్స్ ట్యాక్స్ ఫ్రీ. లాంగ్ టర్మ్ సేవింగ్స్ కి బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి 7.1% వడ్డీ లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది, కానీ అంతకంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. మీరు ఫిక్స్డ్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకుని మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఆ పీరియడ్ కంప్లీట్ అయ్యి మెచ్యూర్ అయ్యాక రిటర్న్స్ పొందుతారు. బ్యాంక్ ఎఫ్డీల మాదిరిగా కాకుండా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు ఆర్బీఐ రేటు కోతల తర్వాత కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తాయి. ప్రస్తుతం టైమ్ డిపాజిట్ స్కీమ్లో 1 సంవత్సర కాలానికి చేసిన ఇన్వెస్ట్మెంట్కి 6.9% వడ్డీ అందుతుంది. అలానే 2 సంవత్సరాలకు 7%, 3 సంవత్సరాలకు 7.1%, 5 సంవత్సరాలకు 7.5% వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు సీనియర్ సిటిజన్లు సహా అన్ని వర్గాల పెట్టుబడిదారులకు వర్తిస్తాయి. ఉదాహరణకు మీరు 2 సంవత్సరాల టీడీలో 7% వడ్డీకి 2 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ తర్వాత 2,29,776 రూపాయలు అందుకుంటారు. వడ్డీ రూపంలోనే 29,776 సంపాదిస్తారు. టెన్యూర్ ఎక్కువగా ఉంటే వడ్డీ కూడా పెరుగుతుంది.